హాయ్ వెల్కమ్ టు సిటీ లైట్స్. ఇబ్రహీంపట్నం ఏవిఎన్ కాలేజ్ అంటే బహుశా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. 11th యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఈ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే హిస్టరీ మరి ఈ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ప్రెజెంట్ మనం ఏవిఎన్ కాలేజ్ చైర్మన్ సార్తో ఉన్నాము. హాయ్ సార్, నమస్తే. ఏవిఎన్ కాలేజ్ అంటే నలుమూలల మారుమోగిపోతుంది. ఇప్పుడు మేము వచ్చినప్పటి నుంచి కూడా మీ స్టూడెంట్స్ ప్రతిభ చూస్తుంటే కూడా నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. ఇంత విజయం వెనుక ఎలాంటి కష్టం ఉంది సార్? 15 సంవత్సరాలు నేను గవర్నమెంట్ సెక్టార్లో లెక్చరర్గా ప్రిన్సిపాల్గా పనిచేసేసి టు ఇంపార్ట్ ది క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ది సొసైటీ. ఇన్ 1985 we have started in a school with the name of Dilsnar Public School with 120 students and 8 staff members. Now that small unit has grown to 5 state board schools with the name of Dilsnar Public Schools and one CBSE with the name of AVN Vida International School at Gachibowli, and this is AVN Institute of Engineering Technology. ఈ రోజు మా ఆర్గనైజేషన్ స్ట్రెంత్ వచ్చేసి 12,000 స్ట్రెంత్. 8 స్టాఫ్ మెంబర్స్తో స్టార్ట్ అయినటువంటి ఆర్గనైజేషన్ ఈరోజు 1250 మంది సిబ్బంది మా దగ్గర ఉన్నారు. వీ నెవర్ కాంప్రమైజ్ విత్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. వేరెవర్ వీ ప్రమోట్ ఇన్స్టిట్యూషన్, వీ ప్రొక్యూర్ ది ల్యాండ్, వీ కన్స్ట్రక్ట్ ది బిల్డింగ్ and we impart the education. First we confine to school education, తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎందుకు రాకూడదు అనేటటువంటి అభిప్రాయంతో వచ్చాం. 2009లో ఈ ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ స్టార్ట్ చేశాం. ఒక క్వాలిటీ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటే కావాల్సింది ఏంటంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్, వెల్ స్టాక్ లైబ్రరీ, కాంపిటెంట్ స్టాఫ్ మెంబర్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం అన్నటువంటిది. ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి ఉండాల్సినటువంటి క్రెడిబిలిటీ ఏంటంటే నాక్ అక్రిడేషన్. వీ గాట్ ది నాక్ అక్రిడేషన్ ఆల్సో. టెక్నికల్ ఎడ్యుకేషన్స్ కావాల్సినటువంటి క్రెడిబిలిటీ ఏంటంటే ఎన్బి అక్రిడేషన్. వీ గాట్ ఎన్బి అక్రిడేషన్ ఆల్సో. వచ్చే సంవత్సరం విద్యా సంవత్సరం నుంచి మేము అటానమస్ కాలేజ్ కూడా పోవాలనుకుంటున్నాం. మా ఏవిఎన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో జూన్ 2022 నుంచి ఒక 25 acres క్యాంపస్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోని ఒక రెసిడెన్షియల్ స్కూల్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా పెట్టాలనుకుంటున్నాం. వర్క్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్. ఒక సమాజానికి నా వంతుగా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే దానికి ఒక ఆలోచన ఉంది కాబట్టి చేస్తూ వచ్చానమ్మా. స్టూడెంట్స్ మరి ఎలా ఫీల్ అవుతున్నారు, మరి ఈ కాలేజ్లో చదువుతున్నందుకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హాయ్. 1 week నుంచి ఫుల్ ఫెస్ట్ అయింది, కోకర్క్యులర్ ఫెస్ట్ అండ్ టెక్నికల్ ఫెస్ట్. సో టెక్నికల్ ఫెస్ట్ చాలా డిఫరెంట్ కాలేజెస్ నుంచి పార్టిసిపేట్ చేశారు అండ్ వీ హ్యావ్ స్పోర్ట్స్ ఆల్సో అండ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ ది హోల్ వీక్. మేము ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎంత ఇంప్రూవ్మెంట్ అంటే అరే మిస్ అవుతున్నాం కాలేజ్ని, ఇంకా వీఆర్ గోయింగ్ టు మిస్ ద కాలేజ్ ఇన్ ఫ్యూ మంత్స్. వచ్చే వాళ్ళందరికీ చెప్తున్నాను, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కాలేజెస్ ఇన్ ద హైదరాబాద్. రోహన్, మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ నేను కాలేజ్కి వచ్చినప్పుడు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని కాలేజ్లో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఈవెన్ ద ఫ్యాకల్టీ కానీ ప్లేస్మెంట్స్ కానీ ఈసారి చాలా బాగా వచ్చాయి. చాలా కంపెనీస్, ఆల్మోస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. ఈసారి ఎంఎన్సీస్ నుంచి చాలామంది వచ్చారు. సో దట్ ఈస్ అ రియలీ గుడ్ థింగ్. సో వచ్చే స్టూడెంట్స్కి కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫ్యాకల్టీ కష్టం ఎంతవరకు ఉంది వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. Hi. As you all know, AVN is a saga of success since 1985. Guidance of Shri AVN Reddy sir, who is an educationist. So he provides a sophisticated environment both to the students and also to the faculty. Faculty is also very happy working under AVN group. ఏవిఎన్ కాలేజ్లో 11th యాన్యువల్ డే సందర్భంగా మనం వాళ్ళ సెలబ్రేషన్స్ అన్ని హ్యాపీగా చూసేసాం. ఇది వాళ్ళ సిటీ లైట్స్. చూస్తూనే ఉండండి టీవీ 9.